आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान्। सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओम नमः स्वस्ति श्री गणेशाय। ओम नमः आपस्तंभाय महर्षये। ఆపస్తంభ మహర్షి రచించిన ధర్మ సూత్రాలను మనం వింటూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి ధర్మాలను ఆపస్తంభ మహర్షి బోధిస్తూ ఉన్నాడు. ద్వితీయ ప్రశ్నలోని ప్రథమ పటలంలో గడిచిన భాగంలో మనము స్థాళీపాక 18వ సూత్రం వరకు విన్నాం. బ్రాహ్మణవచనాచ్చ సంవేషణం 19వ సూత్రం. ఆపస్తంభ మహర్షి తాను స్వతంత్రించి ఏ ధర్మాన్ని చెప్పడు. గడిచిన కొన్ని భాగాల్లో మనం చెప్పుకున్నాం ఏమిటి అనంటే, ఏ ధర్మమైనా కానీ ఒకరు చెప్పుతూ ఉన్నారు అనంటే, ఒక మహర్షి చెప్పుతూ ఉన్నాడు అనంటే, ఒక స్మృతులలో ఆ ధర్మం చెప్పబడ్డది అనంటే, దీనికంతటికీ కూడా మూలము వేదమే. వేదోఖిలో ధర్మమూలమని. అందుకని అధునాతన కాలంలో మనకు కనబడేటువంటి వేదాల్లో ఈ అంశాలు లేకపోయినప్పటికీ, ఆ ఋషుల కాలం నాడు వాళ్ళు తపస్సును దృష్టిలో ఉంచుకొని తపో జ్ఞానము ద్వారా పొందినటువంటి ఏ మంత్రాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని, వాటిల్లో ఉన్నటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నింటినీ కూడా పొందుపరిచినారు స్మృతి గ్రంథాల్లో. అందుకని ఆపస్తంభ మహర్షి ఏ ధర్మాన్ని మనకు చెప్పుతూ ఉన్నా కానీ అది వేదమూలకమైనటువంటి ధర్మమే. స్వతంత్రమైనటువంటి రీతిలో మానవుడు తనకు సంబంధించిన జీవన శైలిని కొనసాగించక, పరాధీనుడై తనకు సంబంధించిన జీవన శైలిని కొనసాగించాలి. పరాధీనత అనంటే ఏమిటి? లోకంలో అనేక రకాలైనటువంటి భోగాలు రాగప్రాప్తములై ఉన్నాయి. ఆ రాగప్రాప్తములై ఉన్నటువంటి వాటిని పక్కన పెట్టి విధిప్రాప్తమైనటువంటివి ఉన్నాయో వాటిని పాటించడమే ధర్మాన్ని ఆచరించడము అని అర్థం. విధి ధర్మాల్లో ఏ రకాలైనటువంటి విధులు చెప్పబడున్నాయో దాన్ని పాటించడం. స్నానం చేస్తాము సామాన్యంగా ప్రతినిత్యము. ఏ 10కో 11 గంటలకో స్నానం చేస్తే ప్రయోజనం లేదు. ఉదయాత్పూర్వమే నిద్ర లేవాలి అని విధి. రాగప్రాప్తమైనది 8-10 గంటలకు స్నానం చేయాలి అని. అందుకని రాగప్రాప్తమైనటువంటి మనకు సంబంధించినటువంటి ఏ సంకల్పాలు ఉన్నాయో వాటన్నిటినీ అణచివేసి విధి ఏం చేస్తుంది? ఈ విధంగా నీవు చేయాలి అని శాసిస్తుంది. అటువంటి ఆ విధికి లొంగి ధర్మాన్ని కనుక ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు తప్పకుండా శ్రేయస్సు లభిస్తుంది అనేటువంటిది ముఖ్య ఉద్దేశమై ఉన్నది. వివాహం చేసుకున్న తర్వాత సంతానోత్పత్తి కోసమై మైథున భావాన్ని పొందే సమయంలో కూడా ఏ విధమైనటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. సత్సంతానాన్ని పొందాలి అంటే ఇటువంటి నియమాలు తప్పకుండా పొందాలి అని. ఏ నిషిద్ధములైనటువంటి రోజులు ఉన్నాయో వాటిని తెలిపి, నిషిద్ధము కాని రోజుల్లో గనక ఒకవేళ భార్య కోరినది అనంటే
ఆమె కోరికను ఈడేర్చాలి, అది ఏమీ అధర్మము కాదు అనే విషయాన్ని తెలిపి ఈ 19వ సూత్రంలో దానికి కామమా విజనితో సంభవామేతి అనేటువంటి శృతి కూడా ప్రమాణమయ్యున్నది అని ఆ సూత్రంలో తెలియజేసినాడు. 20వ సూత్రము స్త్రీ వాససైవ సన్నిపాత స్యాత్. ఏ వస్త్రాలను ధరించి మైథున భావాన్ని పొందుతారో అవి బ్రహ్మయజ్ఞాది అనుష్ఠానాలకు, మడితో చేసేటువంటి ఏ పూజా కార్యక్రమాలు ఉంటాయో వాటికి అవి పనికిరావు, శుద్ధి చేసినప్పటికీ కూడా పనికిరావు. అందుకని అవి వేరుగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేసినారు. విచిత్రం ఏమిటి అంటే, ఎట్లయినా నేను స్నానం చేస్తూ ఉన్నాను కదా అని రాత్రి పడుకొని లేచినటువంటి బట్టలపైన చాలామంది స్నానాలు చేస్తూ ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్పినది అంటే, నిద్రపోయి లేచిన తర్వాత ఆ వస్త్రాలను వదిలి వేరే వస్త్రాన్ని ధరించి స్నానాన్ని చేయాలి అని మనకు శాస్త్రం విధిస్తుంది. అట్లానే ఈ విషయంలో కూడా ఆ విధంగా ప్రవర్తించాలి అని చెబుతూ ఉన్నాడు ఆపస్తంభ మహర్షి. 21వ సూత్రము యావత్ సన్నిపాతం చైవ సహశయ్యా. మైథున భావాన్ని పొందిన తర్వాత ఉభయులు కూడా విడివిడిగా శయనం చేయాలి, ఒకే శయ్యపైన పడుకోవడానికి వీల్లేదు. తతో నానా అని ఈ 2 సూత్రాల ద్వారా మనకు తెలియజేసినాడు. ఉదకోపస్పర్శనం. ఆ తర్వాత చేయాల్సిన పని ఏమిటి అని అంటే, స్నానాన్ని చేయాలి శుద్ధి కోసమై అని ఈ సూత్రాన్ని చెప్పి ద్వితీయ ప్రశ్నలో ప్రథమ ఖండికను సమాప్తి చేసినాడు. ఆ తర్వాత ద్వితీయ ప్రశ్నలో 2వ ఖండికలోని మొదటి సూత్రము అపివా లేపాన్ ప్రక్షాళ్యాచమ్య ప్రోక్షణమంగానాం అన్నాడు. అంటే అశుద్ధి అయి ఉన్నాడు కాబట్టి స్నానం నిద్రపోయిన సమయంలో భోగానుభవం అయిన తర్వాత శరీర సంబంధమైనటువంటి అశుచిత్వాన్ని తొలగించుకునేందుకోసమై మట్టితో కడుక్కొని స్నానం చేయాలి, జలముతో కడుక్కొని స్నానాన్ని చేయాలి, జలముతో శుద్ధి కావాలి, ఆ తర్వాత ఆచమనాన్ని చేయాలి. ఈ విధంగా చేయడం వలన వానికి శుద్ధత అనేటువంటిది ఏర్పడుతుంది అనే విషయాన్ని తెలియజేసినాడు. ఈ విధంగా మైథున సంబంధమైనటువంటి విషయాలన్నిటి కూడా దాదాపు ప్రస్తావించి ఇప్పుడు ఈ 2వ ఖండికలోని 2వ సూత్రము వర్ణాశ్రమాలకు సంబంధించిన వైశిష్ట్యాన్ని గురించి తెలియజేసేటువంటిది అయ్యున్నది. అటువంటి సూత్రాన్ని ఆపస్తంభ మహర్షి మనకు అందిస్తూ ఉన్నారు. సర్వవర్ణానాం స్వధర్మానుష్ఠానే పరమపరిమితం సుఖం అన్నాడు. ఏ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణాలున్నాయో, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసములు అనేటువంటి ఆశ్రమములున్నాయో, వర్ణాశ్రమాలకు విధింపబడ్డటువంటి ఏ ధర్మాలు గలవో ఆ ధర్మాలను ఆయా వర్ణాల వాళ్ళు, ఆయా ఆశ్రమాల వాళ్ళు ఆచరించినారు అనంటే దానివలన అపరిమితమైనటువంటి సుఖాన్ని పొందుతారు అన్నారు. సర్వేషామేవ వర్ణానాం బ్రాహ్మణాదీనాం చతుర్ణాం ఏ స్వధర్మాః వర్ణప్రయుక్తాః ఆశ్రమప్రయుక్తాః ఉభయప్రయుక్తా వా తేషాం అవైగుణ్యేన ఆంతాదనుష్ఠానే సతి పరం ఉత్కృష్టం అపరిమితం అక్షయం సుఖం స్వర్గాఖ్యం భవతి. ధర్మానుష్ఠానం వలన అక్షయమైనటువంటి స్వర్గ సుఖాలు అనేటువంటివి లభిస్తాయి అని ఈ సూత్రానికి హరదత్తాచార్యుల వారు వ్యాఖ్యానం రాస్తున్నారు. ఇంతేకాదు ఇంకా ఏం ఫలాన్ని పొందుతారు అనే విషయాన్ని ముందటి సూత్రంలో చెప్పుతున్నాడు. 3వ సూత్రము తతః పరివృత్తౌ కర్మఫలశేషేణ జాతిం రూపం వర్ణం బలం మేధాం ప్రజ్ఞాం ద్రవ్యాణి
ధర్మానుష్ఠానమితి ప్రతిపద్యతే తచ్చక్రవదుభయోర్లోకయోః సుఖ ఏవ వర్తతే అని. స్వధర్మానుష్ఠానాన్ని చేయడం వలన వానికి అపరిమితమైనటువంటి సుఖం వస్తుంది, స్వర్గాదులు లభిస్తాయి అని అన్నాడు. ఇప్పుడు ఈ సూత్రంలో ఏం చెప్పుతూ ఉన్నాడు అంటే, తతః సుఖానుభవం అయిన తర్వాత పరివృత్తౌ కర్మఫలశేషేణ అన్నాడు. పరివృత్తౌ అన్నాడు. పరివృత్తి అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, పరివృత్తి ఇహలోకే జన్మభవతి, ఈ లోకంలో మళ్ళీ వాడు జన్మిస్తాడు. తస్యాంచ కర్మణాం యః ఫలశేషో అభుక్తోంశః తేన, గడిచినటువంటి జన్మలో చేసినటువంటి పుణ్యకర్మ ఫలాన్ని అనుభవించడానికి స్వర్గలోకానికి వెళ్ళినాడు. స్వధర్మానుష్ఠానం చేయడం వలన స్వర్గలోకానికి వెళ్ళినాడు. ఆ స్వర్గలోకంలో సుఖభోగానుభవాన్ని పొందినటువంటి జీవుడు కొంత భాగాన్ని అనుభవించకుండా అట్లానే వదిలిపెట్టుంటాడు. అభుక్తాంశము కొంత ఉంటుంది. అప్పుడు మళ్ళీ వాడు జన్మించవలసి వస్తే గడిచిన జన్మలోని పుణ్యలేశం ఉండడం వలన ఈ జన్మలో బ్రాహ్మణాదికాం విశిష్టేవా కులే జన్మ, ఉత్తమమైనటువంటి కులంలో వానికి జన్మ అనేటువంటిది ఏర్పడుతుంది. పుణ్యకర్మనాచరించిన వాడు స్వర్గాది లోకాల్లో సుఖభోగాన్ని అనుభవించగా అవశిష్టమైనటువంటి సుఖ పుణ్యకర్మకు సంబంధించిన అంశం ఉన్నదో దానితో ఉత్తమ జన్మ. అంతేకాదు రూపము, కాంతివంతమైనటువంటి రూపము, అంతేకాదు బలము, మేధ అంటే గ్రంథధారణ సామర్థ్యము, ప్రజ్ఞ అర్థధారణ శక్తి, ద్రవ్యాణి సూత్రంలో ఉన్నది. ద్రవ్యాణి అని అంటే బంగారు మొదలైనటువంటి వాటిని పొందడము, ఏవైతే ఉన్నాయో అవి. ధర్మానుష్ఠానమితి ప్రతిపద్యతే, ధర్మానుష్ఠానమితి కరణాద్యచ్చా అన్యదేవం యుక్తం తత్సర్వం ప్రతిపద్యతే ఇది కరణాత్. ఇతి అని చెప్పడం వలన ఈ విధమైనటువంటివి మొదలుకొని అనేక రకమైనటువంటి ఫలాలను, ప్రయోజనాలను గత జన్మలో చేసినటువంటి పుణ్యం భోగ అనుభవం అయిపోయిన తర్వాత ఏ అంశాన్ని వదిలిపెట్టినాడో ఆ అంశము వలన ఈ జన్మనెత్తి ఇటువంటి ఉత్తమమైనటువంటి ఫలాలను వాడు పొందుతూ ఉంటాడు. అందుకని హరదత్తాచార్యుల వారు ఏమంటారు అంటే, సర్వత్ర ధర్మశేషో హేతు. ఈ జన్మలో వాడు ఒక సుఖంగా ఉన్నాడు, లేదా ఒక ఉత్తమమైనటువంటి జన్మ వానికి లభించినది, సుందరమైనటువంటి రూపం వానికి వచ్చినది, మంచి మేధా సంపద ఉన్నది వానికి, అర్థగ్రహణ సామర్థ్యం వానికి ఉన్నది అని ఇటువంటి గొప్పనైనటువంటి ఫలాలు ఏవైనా ఈ జన్మలో వాడు అనుభవిస్తూ ఉన్నాడు అనంటే, స్వధర్మానుష్ఠాన జనిత పుణ్య భాగాన్ని అనుభవించగా మిగిలినటువంటి అంశాన్ని ఈ జన్మలో వాడు పొందుతూ ఉన్నాడు. అందుకని సర్వత్ర ధర్మశేషో హేతు, ఏ ధర్మ శేషం ఉన్నదో అదే ఈ జన్మలో వీడు అనుభవించే వీటన్నిటికీ కూడా కారణమయ్యున్నది. అందుకని వివరిస్తూ ఏమన్నారు హరదత్తాచార్యుల వారు అంటే, కర్మాణి భుజ్యమానాని సావశేషాన్ని భుజ్యంతే. ప్రతి జీవుడు కూడా కర్మలను అనుభవించే సమయంలో సావశేషముగానే వాడు భోగాలను అనుభవిస్తాడు, నిరవశేషంగా వాడు భోగాలను అనుభవించడు. తేనె సీసాలోని తేనెను మనం వాడినప్పటికీ ఆ సీసాలో ఎట్లయితే తేనె మిగిలి ఉంటుందో, జీవునికి సంబంధించినటువంటి కర్మభోగము కూడా అనుభవించిన తర్వాత ఇంకా ఆ శేషం అట్లానే ఉండి వచ్చే జన్మకు అది కారణమవుతుంది అని ధర్మానుష్ఠానం ప్రతిపద్యతే ఇత్యుక్తం. యదా చైవం తదా సర్వవర్ణానాం స్వధర్మానుష్ఠాన ఇత్యాది ప్రతిపద్యత ఇత్యంతం పునర్భవతి ఇత్యనుక్తం సిద్ధం తత్ తస్మాత్. ఇదేమవుతుంది, ఈ సూత్రంలో ధర్మానుష్ఠానమితి అని కాగానే
ప్రతిపద్యతే తచ్చక్రవదుభయోర్లోకయో సుఖ ఏవ వర్తతే అన్నాడు. తస్మాత్ చక్రవదుభయోర్లోకయో ఇహ చ ఆముష్మింశ్చ సుఖ ఏవ వర్తతే నజాతు దుఃఖే వర్తతే సుఖానుబంధేనైవ ఆవృత్తిర్భవతి ఇత్యర్థః అని విపులంగా. తాత్పర్యం ఏమిటి అని అంటే, స్వధర్మానుష్ఠానజనితమైన సుఖాన్ని అనుభవించడానికి స్వర్గలోకానికి వెళ్ళి ఆ అంశతో ఈ లోకంలో ఉత్తమమైనటువంటి భోగాదులను అనుభవించి ఆ తర్వాత మళ్ళీ సత్కర్మలను అనుష్ఠించి ధర్మ ఆచరణ చేసినటువంటి వాడి మళ్ళీ ఉత్తమ లోకానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ధర్మశేషాన్ని అనుభవించడానికి ఈ లోకానికి వచ్చి ఈ విధంగా ఈ జీవుడు ఈ లోకము పరలోకము ఈ రెండు లోకాలకు ఒక చక్రానికి సంబంధించినటువంటి నేమి ఇరుసు ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా తిరుగుతూ ఉంటాడు. ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మమయమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడూ కూడా వాడు దుఃఖం అనేటువంటిది వాడు దుఃఖాన్ని మాత్రం వాడు పొందడుగాక పొందడు, దుఃఖం వాడి సమీపానికి రాదుగాక రాదు అని ఈ సూత్రానికి అర్థాన్ని చెప్పినాడు. ఈ శరీరోత్పత్తికి సంస్కారాలు కూడా ఆవశ్యకములై ఉన్నాయి అనే విషయాన్ని తెలియపరచడానికి 4వ సూత్రాన్ని చెప్పుతూ ఉన్నాడు. యథౌషధి వనస్పతీనాం బీజస్య క్షేత్రకర్మ విశేషే ఫలపరివృద్ధి ఏవం అని. చలో యథా చ ఓషధీనాం వ్రీహ్యాదీనాం వనస్పతీనాం చ ఆమ్రాదీనాం బీజస్య క్షేత్రవిశేషే కర్మవిశేషే సంస్కారవిశేషే చ క్షేత్రస్య వా కృష్యాదౌ కర్మవిశేషే ఫలపరివృద్ధి భవతి. సోదాహరణపూర్వకముగా వివరిస్తూ ఉన్నాడు సంస్కారాల యొక్క ఆవశ్యకతను గురించి. వడ్లు మొదలైనటువంటి ఏ గింజలున్నాయో బీజములు, చెట్లు ఉత్పత్తి కావాలి అని వాటికి సంబంధించినటువంటి బీజాలను నాటే ఏ రైతున్నాడో అతను సారవంతమైనటువంటి భూమిలో ఆ బీజాలను నాటినాడు అనంటే అవి అంకురిస్తాయి, అవి వృక్షాలుగా పెరుగుతాయి, కాలాంతరంలో అవి ఫలాన్ని ఇస్తాయి. అవే విత్తులు గనక ఆ విత్తులనే గనక ఒకవేళ ఊషర క్షేత్రములో నాటినారనుకోండి, నప్రరోహంతి. ఊషర క్షేత్రంలో గనక ఒకవేళ నాటినట్టయితే అవే విత్తులు అవి అంకురించవు, వృక్షాలుగా అవి మారవు, పరిణమించవు. కృష్యాది పరికర్మితేతు క్షేత్రే ఉక్తాః స్తంభకరయో భవంతి ఏవం పురుషేపి. ఈ ఉదాహరణ ఎట్లానో అదేవిధంగా గర్భాధానాది సంస్కార సుసంపన్నుడైనటువంటి ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ధర్మాలను ఆచరించినాడు అనంటే తప్పకుండా ఆ ధర్మాలు అనేటువంటివి గొప్పనైనటువంటి ఫలాన్ని ఇస్తాయి అనే విషయాన్ని మనకి ఈ సందర్భంలో చెప్పినాడు. ఒకవేళ గర్భాధానాది సంస్కారాలు సరైనటువంటి రీతిలో లేవు అనంటే ఊషర భూమిలో బీజాలను నాటి ఇంకా ఇవి అంకురించడం లేదు అని ఎదురు చూసినట్టుగా ఉంటుంది. అందుకని సంస్కారాల యొక్క ఆవశ్యకత కూడా ఉన్నది అనే విషయాన్ని ఈ సూత్రంలో మనకు తెలియజేసినారు. ఏతేన దోషఫల పరివృద్ధి ఉక్త. ఇప్పటిదాకా చెప్పినటువంటి సూత్రాల్లోని అర్థాన్ని మనం ఒక్కసారి సింహావలోకనం చేస్తే, సవర్ణాశ్రమోచితమైనటువంటి ధర్మాన్ని ఆచరించడం వలన వానికి ఆ సుఖభోగానుభవము పొందగా మిగిలినటువంటి అంశతో మళ్ళీ ఉత్తమ లోకానికి గమనము ఇత్యాదులు జరుగుతూ ఉంటాయి అని, సత్కర్మాచరణ చేసిన వానికి వచ్చే విషయాన్ని గురించి ఏ విధంగా చెప్పడం జరిగినదో
అసత్కర్మాచరణ చేసిన వానికి, అధర్మాన్ని ఆచరించినటువంటి వానికి వచ్చేటువంటి దుష్టమైనటువంటి ఫలం కూడా అదే విధంగా ఉంటుంది అనేది చెప్పకుండా చెప్పినట్టయినది. ఎట్లా అనంటే దాన్ని చెప్తూ ఏతేన దోష ఫల పరివృద్ధి ఉక్త సర్వవర్ణానాం స్వధర్మ అననుష్ఠానే పరమపరిమితం దుఃఖం తతః పరివృత్తౌ కర్మఫలశేషేణ దుష్టాం జాత్యాదికాం అద్రవ్యాంతాం అధర్మానుష్ఠానమితి ప్రతిపద్యతే. అధర్మాన్ని ఆచరించినాడు, స్వస్వవర్ణాశ్రమోచితమైనటువంటి ధర్మాలను వాడు పాటించలేదు. పాటించకపోవడం వలన ఏమవుతుంది అనంటే ఆ అధర్మజనితమైనటువంటి దుఃఖాన్ని అనుభవించి లోకాంతరంలో, నరకాది లోకాల్లో ఈ జీవుడు ఎప్పుడు కానీ సుఖాన్ని అనుభవించినా సావశేషంగానే అనుభవిస్తాడు, దుఃఖాన్ని అనుభవించినా మళ్ళీ సావశేషంగానే అనుభవిస్తాడు. అందుకని ఇప్పుడు ఆ అవశేషాన్ని అనుభవించడానికి ఈ లోకానికి వచ్చి రోగాలు, నొప్పులు మొదలైనటువంటి వాటితో కూడుకున్నటువంటి వాడి ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించలేక అధర్మమయ జీవనాన్ని కొనసాగించి మళ్ళీ నరకానికి వెళతాడు. మళ్ళీ అక్కడ అనుభవించినటువంటి దుఃఖ అంశమును మళ్ళీ అనుభవించడానికి ఈ లోకానికి వస్తాడు. ఈ విధంగా సత్కర్మాచరణ చేసిన వాడు ఏ విధంగా సుఖ పరంపరలను పొందడానికి ఈ లోకానికి ఆ లోకానికి తిరుగుతూ ఉంటాడో, అసత్కర్మాచరణ చేసిన వాడు కూడా ఈ లోకానికి నరకలోకానికి సంచారం చేస్తూనే ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఈ సూత్రంలో తెలియజేస్తున్నారు. ఇక అధర్మాచరణ చేయడం వలన వచ్చేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి? దోషఫల పరివృద్ధ ఉదాహరణమాహ స్తేనః అభిషస్తః బ్రాహ్మణః రాజన్యః వైశ్యో వా పరస్మిన్ లోకే అపరిమితే నిరయే వృత్తే జాయతే చండాలో బ్రాహ్మణః పౌల్కసో రాజన్యో వైణో వైశ్యః అని ఈ విధంగా 6వ సూత్రాన్ని చెప్పినాడు. స్తేనః అనంటే బంగారాన్ని దొంగిలించేవాడు, అభిషస్తః అనంటే బ్రహ్మహత్య చేసినటువంటి వాడు. ఈ బంగారాన్ని దొంగిలించిన వాడు, బ్రహ్మహత్యను చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ లోకాల్లో దుఃఖాన్ని అనుభవించి మళ్ళీ ఈ లోకంలో అంశంతో కూడుకున్నటువంటి వాడి జన్మిస్తాడు కదా, ఆ దుఃఖాన్ని అనుభవించడానికి మళ్ళీ అంశం ఒకటి ఉంటుంది కదా, తేనె సీసలోని తేనె వలె వీడు ఇక్కడ చండాలునిగా జన్మిస్తాడు. క్షత్రియుడు పౌల్కసునిగా జన్మిస్తాడు. వైశ్యుడు ఈ పాపాలే గనక ఆచరించినాడు అనంటే వైణ అనేటువంటి జాతి గలవాడి జన్మించి అనేక రకాలైనటువంటి దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అందుకని హే ప్రజలారా, ధర్మమయ జీవనాన్ని కొనసాగించేందుకొరకై ధర్మాన్ని ఆచరించండి అనే విషయాన్ని ఈ సూత్రంలో చెప్పినాడు. ఏతేన అన్యే దోషఫలైః కర్మభిః పరిధ్వంసాః దోషఫలాసు యోనిషు జాయంతే వర్ణపరిధ్వంసాయాం వర్ణపరిధ్వంసాః వర్ణేభ్యః ప్రత్యవనం తస్యాం వర్ణపరిధ్వంసాయాం. ఏ వర్ణములున్నాయో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి వర్ణములున్నాయో ఆయా వర్ణాల వాళ్ళు ఆయా వర్ణాల్లోనే తమరికి సంబంధించినటువంటి ధర్మాలను పాటిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండాలి. వాటి నుండి ఎప్పుడూ కూడా పడిపోకూడదు, ధ్వంసము కాకూడదు. పడిపోవడం దాన్నే ధ్వంసము అని అంటారు. బ్రాహ్మణుడు చండాలునిగా మారడము, క్షత్రియుడు పౌలుకసునిగా మారిపోవడము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే కాకుండా ఇంకా చేసినటువంటి పాపాలకు తగ్గట్టుగా కేవలం మానవ జన్మనే కాకుండా మోరీ నీళ్లలో సంచారం చేసేటువంటి వరాహం ఉన్నదో అటువంటి జన్మను సూకరాదిషు యోనిషు జాయంతే పరిధ్వంసా, జాతి పరిభ్రష్టులైనటువంటి ఏ వ్యక్తులు ఉంటారో అటువంటి వాళ్ళు కాలాంతరంలో
వాళ్ళు శూకరాది జన్మలను కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. అందుకని ధర్మాన్ని మాత్రము వదిలిపెట్టకండి. స్వవర్ణాశ్రమోచితమైనటువంటి ధర్మాన్ని తప్పకుండా పాటించండి అని ఆపస్తంభుల వారు చెప్పుతున్నారు. ఆ తర్వాత 8వ సూత్రం, యథా చండాలోపస్పర్శనే సంభాషాయా దర్శనే చ దోషః తత్ర ప్రాయశ్చిత్తం. అధర్మాన్ని ఆచరిస్తే చండాల జన్మ వస్తుంది, మనిషే కదా వాడు, చండాలుడైతే కానివుగాక అని అనుకుంటే పొరపాటేనయ్యా. అటువంటి కుక్క మాంసాన్ని తిని జీవించేటువంటి ఏ చండాలుడున్నాడో అటువంటి వాణిని చూడకూడదు, ముట్టుకోకూడదు, వానితో మాట్లాడకూడదు అనేటువంటి నిషేధాలున్నాయి. అందరి చేత చాతుర్వర్ణ్యాల చేత గర్హింపబడేటువంటి ఆ జన్మను, చండాలాది జన్మను ఎవడు పొందుతాడు అనంటే అధర్మాన్ని ఆచరించిన వాడే పొందుతాడు. అందుకని అధర్మాన్ని ఆచరించేవాడు అంటే ధర్మాన్ని ఆచరించకుండా ఉండేటువంటి వాణ్ణి ఒకవేళ ధర్మాన్ని ఆచరించేవాడు చూసినా, ముట్టుకున్నా, వానితో మాట్లాడినా అనేక రకాలైనటువంటి పాపాలు వీడు పొందుతాడు. ప్రాయశ్చిత్తాలు కూడా చేసుకోవలసి వస్తుంది. అందుకని చండాలాది జన్మ మనకు రాకుండా ఉండాలి అనంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు విధింపబడ్డటువంటి ఏ ధర్మాలున్నాయో ఆ ధర్మాలన్నింటినీ కూడా పాటించండి అంటున్నాడు. అవగాహనం అపాముపస్పర్శనే సంభాషాయాం బ్రాహ్మణ సంభాష దర్శనే జ్యోతిషాం దర్శనం. ఆపస్తంభ మహర్షి యొక్క ఉద్దేశము ఎంత గొప్పనిదై ఉన్నది మనం ఆలోచించాలి. ఇప్పుడే మనం చెప్పుకున్నాము, అధర్మాన్ని ఆచరించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు నీచాతి నీచమైనటువంటి జన్మను పొందుతాడు. అటువంటి జన్మను పొందకుండా ఉండాలి అంటే స్వస్వవర్ణాశ్రమోచితమైనటువంటి ధర్మాలను పాటించాలి అని. చండాలునిగా పుడితే ఏమిటి అని ఒకవేళ ప్రశ్న వేస్తే అందరి చేత నిరాదరణకు గురయ్యేటువంటి జన్మాది. అటువంటి వాడిని ముట్టుకున్నట్టయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులు అందరూ కూడా స్నానం చేస్తే శుద్ధి అవుతుంది. వానితో గనుక ఒకవేళ మాట్లాడినట్టయితే ఆ పాపము తొలగిపోవాలి అంటే ఒక మహాత్ముడు, ఒక సత్పురుషుడితో మాట్లాడితే ఆ పాపం తొలగిపోతుంది. ఒకవేళ అటువంటి వాణ్ణి దర్శించినట్టయితే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు శుద్ధి కావాలి అంటే ఆకాశంలో నక్షత్రాలను దర్శించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని చాతుర్వర్ణ్యముల చేత ఈసడించుకునేటువంటి చండాల జన్మ ఎవడు పొందుతాడు అనంటే ఎవడైతే తనకు విధింపబడ్డటువంటి ధర్మాన్ని ఆచరించక అధర్మాన్ని ఆచరిస్తూ కాలాన్ని గడిపి శరీరాన్ని వదిలిపెట్టినాడో అటువంటి వాడు నరకాది లోకాల్లో దుఃఖాన్ని అనుభవించి అక్కడ అనుభవించగా సశేషం అంటే శేషమును అనుభవించడానికి మళ్ళీ ఈ జన్మనెత్తుతాడు. అందుకని హే ప్రజలారా, మీరంతా కూడా అధర్మాన్ని ఆచరించకండి, ధర్మాన్ని ఆచరించండి, ధర్మమయ జీవనాన్ని కొనసాగించండి అనే విషయాన్ని మనకు ఆపస్తంభ మహర్షుల వారు చెప్పినారు. ఇంకా అనేక రకాలైనటువంటి ధర్మాలను ఆపస్తంభులు చెప్పినారు. అవన్నిటిని కూడా వచ్చే భాగంలో విందాం. మహాదేవ.